అకాల వర్షాలు, వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులంతా అల్లాడుతుంటే వాళ్లను ఆదుకోవలసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడమేంటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలని కనీసం మంత్రులకైనా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిన్న దారుసలంలో జరిగిన బహిరంగ సభ ముమ్మాటికి కాంగ్రెస్ స్పాన్సర్డ్ కార్యక్రమమేనని పునరుద్ఘాటించారు. వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోర్లంతా కలిసి నిన్నటి మీటింగ్ లో పాల్గొని బీజేపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. మజ్లిస్ నేతలు విష సర్పాల కంటే డేంజర్ అని వ్యాఖ్యానించారు. ముస్లిం ఓట్లను దండుకొని ముస్లింలను ఆదుకోకుండా వక్ఫ్ ఆస్తులను దోచుకుంటున్నారని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్దపల్లికి విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి స్థానిక నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్వేషంతోని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు త్రిబుల్ తలాక్ రద్దు చేసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా మత కలవలు జరగాలని చెప్పి కోరుకున్న పార్టీలు, సంఘాలన్నీ పెట్టిన సంఘాలన్నీ కూడా ఆ రోజు ఏం చేయలేకపోయారు. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు దేశవ్యాప్తంగా వక్ఫ్ సంబంధించి ఆస్తులుంటే దాని వల్ల పేద ముస్లిం కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? ఒక పేద ముస్లిం కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిండ్రా? ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చిండ్రా? ఒక రూపాయి లాభం జరిగిందా? కేవలం నిన్న మీటింగ్ పెట్టిన బడాచోర్లందరికీ న్యాయం జరిగింది. ఇలా ఈ వక్ఫ్ సవరణ వల్ల వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. వాళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తి పాస్తులన్నీ కొంప కుళ్ళరైతుంది. వాస్తవాలు బయటపడతాయని భావించే నిన్న పెద్ద మీటింగ్ అని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏ పార్టీ, ఇతర ముస్లిం సంఘాలు అన్ని కలిపి మీటింగ్ పెట్టినా. ఇలా దేశంలో 8 లక్షల ఎకరాల భూమి ఉంది. దాదాపు 10 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి వక్ఫ్ సంబంధించి. ప్రతి సంవత్సరం 12,000 కోట్ల ఆదాయం రావాలి. ఏ ముస్లిం పేదలకు లాభం జరుగుతున్నది? వీళ్ళు చంపుతున్నారు పైసలన్నీ. నిన్న మీటింగ్ పెట్టిన చంపుతున్నారు పైసలన్నీ.